యాక్చువల్లీ మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే పాస్ అయిందో అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు. ఆల్రెడీ పాస్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది. అండ్ 2028, 29 నాటికన్నా వస్తదా అంటే వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదనమాట. మహిళా రిజర్వేషన్ అనేది అన్నీ సక్రమంగా ఉంటే 2034 ఎలక్షన్స్‌కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా చూసి అసలు బిల్లు పాస్ అయింది 2023లో ఇంతవరకు ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు. అసలు డీలిమిటేషన్ ఎక్సైజ్ వరకు ఆగాల్సిన పనేంటి? వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది మహిళలు కోరుకుంటున్నారనమాట. దీనికి సంబంధించి సుప్రీం కోర్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి టేకప్ చేసి దానికి సంబంధించి 1/3 ఏదైతే 1/3 రిజర్వేషన్ లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్‌లో మరియు ఢిల్లీ అసెంబ్లీలో ఉందో దాన్ని ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ పడిందనమాట. అయితే సుప్రీంకోర్టు అది ఎగ్జిక్యూటివ్ డొమైన్‌లోకి వస్తదని, జ్యుడిషియరీ అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలో జ్యుడిషియరీ చెప్పడానికి సరికాదని, అయితే గవర్నమెంట్ అథారిటీస్‌కి మాత్రం నోటీస్ ఇచ్చి ఎప్పుడు మీరు చేయబోతున్నారు? ఎంత తొందరగా మహిళా రిజర్వేషన్‌ని తీసుకురాబోతున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే గవర్నమెంట్ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుందనమాట. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా బ్రిటిష్ వాళ్ళ చేతిలోంచి మనం బయటకు వచ్చినా సరే రాజకీయంగా పొలిటికల్ ఈక్వాలిటీ అనేది పూర్తి స్థాయిలో లేదు. ఇండియన్ పాపులేషన్ భారత జనాభాలో మహిళలు 49% ఉన్నారు. కానీ రాజకీయ పరంగా మాత్రం వాళ్ళకి రిప్రజెంటేషన్ సరిగ్గా లేదనమాట. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 17th లోక్సభ, 17వ లోక్సభలో మహిళలు కేవలం 14% మాత్రమే ఉన్నారనమాట. ఎప్పుడైతే మహిళలకి సమానమైన అవకాశాలు వస్తాయో అప్పుడే దేశం కూడా ముందుకెళ్తది. అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అనేది కంటి తుడుపు చర్యగానే మిగిలిపోయింది.